హలో అండి. సో ఇక్కడ మనము ఈ ఐఎస్ఐ బాక్సెస్ అంటాం మీరు సెరెనా ఇండికా. ఎందుకంటే మనకి చాలా వరకు క్రాప్స్లో ఎస్పెషలీ మ్యాంగో, వాటర్ మెలన్, ఎనీ కైండ్ ఆఫ్ మెలన్స్, కూరగాయల్లో పాలినేషన్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇప్పుడు మనం బాక్సెస్ని రెంటల్ పర్పస్లో కానీ ఇలా కొనుక్కొని పెట్టుకొని, లేదు అంటే మనం టెర్రస్ గార్డెన్లో, ఓన్ ఫామ్ హౌజెస్లో మన ఉన్న క్రాప్స్ అన్నిటికీ పాలినేషన్ చేయడము, అట్లనే మన ఓన్గా హనీ హార్వెస్ట్ చేయడానికి కూడా ఈ బాక్సెస్ అన్నీ రెడీగా ఉన్నాయి. సో వీటిని ఐఎస్ఐ బాక్స్ అంటాము. ఇది మహాగనితో చేసింది. ఇది చాలా థిక్గా ఉంటుంది. వర్షానికి, ఎండకి బీస్ని కాపాడడానికి, టెంపరేచర్ లోపల మెయింటైన్ చేసుకోవడానికి, అండ్ ఒక 10 years వారంటీ ఉంటుంది వీటిలో. సో ఇది ఐఎస్ఐ బాక్స్ అంటాము. సో దీనికి ఒక లాంగ్ స్టాండ్ కూడా ఉండాలి చీమలు ఎక్కకుండా. సో దీన్ని ఐరన్ స్టాండ్, అండ్ దీని మీద కూడా మనం బాక్స్ పెట్టినప్పుడు కింద నుంచి చీమలు కూడా ఎక్కకుండా, వేరే ఏమి ఎక్కకుండా కూడా, అంటే కప్పలు, తొండలు కూడా అవి కిందకుంటే వాటిని పట్టుకొని బయటకు వచ్చేటప్పుడు పట్టుకొని తినే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో ఆ బీస్ని, సెరెనా ఇండికా బీస్ని వీటిలోకి ట్రాన్స్ఫర్ చేస్తాము. సో అవి ఓన్లీ బీస్ పాలినేషన్ కావాలి అనుకుంటే మనకి ఈ బీస్ ఇక్కడ అంతా పెట్టున్నాయి. వీటిని మామూలుగా జంతా బాక్స్ మల్టిప్లై చేయడానికే మనము దీన్ని వాడతాము. సో ఈ బాక్స్ అన్నీ మనకి ఒక సెరెనా బీస్ అంటాం వీటిని. సో ఇట్లా కట్టుకుని మనము యూజువల్గా డే అవ్వగానే బయటికి వెళ్తాయి, బట్ ఇవాళ వెదర్ కొంచెం క్లౌడీగా ఉంది కాబట్టి వీళ్ళు లోపలే ఉన్నాయి. సో యూ కెన్ జస్ట్ సీ దెమ్. ఫుల్గా ఉన్నాయి చూడండి. హనీ కూడా ఉంది, ఫుల్గా హనీ కూడా ఉంది. సో వీ కెన్ యాక్చువల్లీ హార్వెస్ట్ ద హనీ, బట్ సిన్స్ వీ డోంట్ హ్యావ్ నైఫ్ అండ్ ప్లేట్ అండ్ ఆల్, సో ఇదంతా కూడా హనీ. సో హనీ కోంబ్ కూడా రెడీగా ఉంది. సో ఇది మెల్లగా ఓపెన్ చేద్దాము. దీంట్లో ఫుల్గా బీస్ ఉన్నాయి, హనీ కూడా ఉంది, ఎందుకంటే ఇది మంచిగా క్రాప్ నుంచే వచ్చింది. బట్ చాలామంది ఫార్మర్స్ మ్యాంగోకి ఇబ్బంది అవుతుంది కాబట్టి మనకి సిటీకి దగ్గరగా ఉంటుందని శంషాబాద్, మల్కారం ఇక్కడ క్రీడా వెనకాలే ఉంది. అండ్ బ్యూటిఫుల్. సో ఇవంతా చూసారా, ఇదంతా హనీ కూడా ఫామ్ అవుతుంది. సో ఇట్లాంటి బాక్సెస్ తీసుకెళ్తే మనం హనీ కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా హనీ. సో అవర్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ రెడీ. అండ్ ఎవరికైతే హనీ కోమ్ కావాలన్నా కూడా లోపల రెడీగా ఉంది. సో ఈ బీస్ని మనం పాలినేట్ చేసుకోవచ్చు. మనం మంచిగా ఆరోగ్యకరంగా, రుచికరంగా, మనం ఒక మంచి స్వీట్నర్, ప్రకృతి ఇచ్చే ఒక తేనెను కూడా మనం తినొచ్చు. సో ఆల్వేస్ సేవ్ బీస్. ఇఫ్ యూ వాంట్ బీస్ యూ కెన్ ఆర్డర్ ఫర్ హనీ బీస్. అండ్ ఎవరికైతే హనీ బీస్ కావాలో, అండ్ చాలామంది పాలినేషన్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు, సో ఈ రీల్ని ఫార్వర్డ్ చేసి ప్రతి ఒక్క రైతు, ఫార్మ్ హౌసెస్, టెర్రస్ గార్డెనింగ్, కూరగాయలు వేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఈ తేనెటీగలు పెట్టుకోవడము, ఇలా మంచిగా హనీ కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి తేనెటీగలు సెరెనా